నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రజల తరపున అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు గాను ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా తానే వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కృతజ్ఞతలు తెలపనున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే అమరావతి పైన ఇంకా కొన్ని వ్యాఖ్యలు అయితే ఆగలేదు. మరి సజ్జల ఇటీవల చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లతా గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఇటీవల సజ్జల మాట్లాడుతూ అసలు మొత్తం అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఏకంగా ఖర్చు మొత్తం అమరావతి పైన పెడుతున్నారు. అటువంటి చంద్రబాబు మార్క్ ఎండమావి మీకు కావాలా, లేదు అంటే అమరావతికి అయ్యేటువంటి ఖర్చులో 10% ఖర్చు, అది కూడా దశల వారీగా పెట్టుకుంటాం, అటువంటి గ్రోత్ ఇంజిన్ గా జగన్మోహన్ రెడ్డి సూచించిన మావిగన్ కావాలా, మీరే ఆలోచించుకోండి అంటూ ప్రజలను అడగడం. మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే మరి ఏపీ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పడానికి లోకేష్ గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో భేటీ కానున్నారు. ఎలా చూడాలంటారు ఈ రెండు పరిణామాలు కూడా? అంటే ఒక పక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉండగానే మరో పక్క అమరావతి పైన అయితే వ్యాఖ్యలు ఆగలేదని అనుకోవచ్చా, లేదు అంటే ఎలా చూడాలి అసలు దీన్ని? అంటే ఈ రోజున లోకేష్ గారు వెళ్ళి కలవటానికి కూడా అంటే ఒక్క రాష్ట్రపతి గారి ఆమోదం వచ్చిన తర్వాత దాని క్లియర్ అయిపోయింది. మనకు అమరావతి అనేది చట్టబద్ధత అనేది కల్పించారు కాబట్టి, సో ఆవిడ దగ్గర నుంచి వచ్చిన రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనకు ఒక ఎవరికైనా సరే మనకు ఒక అమరావతి చెప్పుకోవటానికి, ఒక అమరావతి మనకు ఒక ఆ ఏపీకి ఒక క్యాపిటల్ మహానగరం అవుతుంది అనేది అందరికీ ఒక సంతోషకరమైన న్యూస్. సరే, దానికోసం లోకేష్ గారు వెళ్ళి అంటే ఎప్పుడైనా సరే ఒక మంచి చేసినప్పుడు మన గ్రాటిట్యూషన్ అనేది మనం వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పద్ధతి తెలిసిన వ్యక్తులుగా కానివ్వండి, వాళ్ళు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి వెళ్ళటం కానివ్వండి, ఇదంతా సంతోషించదగ్గ విషయం. కానీ ఇక్కడ డైజెషన్ కాని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అది అమరావతి అని లోక్సభలో ఆమోదం పొందిందో అప్పటి నుంచి స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు. అంటే అమరావతి అనేది వాళ్ళు 3 రాజధానులు అనేది స్టార్ట్ చేశారు. అది అమరావతి అనే దానికి చట్టబద్ధత అనేది కల్పించటం స్టార్ట్ అవుతుంది, ఈ చట్టబద్ధత వచ్చేసినట్టే అని చెప్పి ఎప్పుడైతే ఆయనకి ఇది వచ్చిందో అప్పటి నుంచి దాని పేరుని ఒక్కొక్కటి రకంగా 3 ప్రాంతాలను తీసుకొని, వాటికి ఒక ప్రాంతాలు కూడా అనలేమండి, అదంతా కలిపి ఒకే చోటు. ఇప్పుడు మా అమరావతి ఉన్నా కూడా అదే ప్లేస్లో అదే సిఆర్డి కలిసి వస్తుంది. కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లెటర్ తీసుకొని దాన్ని పెట్టాలి అని చెప్పి అనే ఒక ప్రచారం, దుష్ప్రచారం అయితే ఏదైతే నడుపుతున్నారో మావిగన్ అని, దానిలో షర్మిల గారు చెప్పింది అయితే ఒకటి కరెక్ట్గా కనపడుస్తుంది. ఎందుకంటే మావి అనేది ఎందుకు తీసుకున్నారో కానీ గన్ అనేది ఉంది, అది జగన్ గారి పేరులో ఉండేది. సరే, అందుకని అది ఉచ్చరించారు అనేది ఆవిడ క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ విషయాలు వాళ్ళకే తెలుస్తాయి. ఏదైనా నేను సుపీరియర్గా ఉండాలి ఒక రాష్ట్రానికి. ఈవెన్ గన్ కల్చర్, గొడ్డల కల్చర్ కూడా మీకు అలవాటే అని కూడా ఘాటుగానే చెప్పారు. తన పేరు ఉండాలనే దానికి ఆ గన్ తీసుకొచ్చారు, ఆ గన్ కల్చర్ ని స్టార్ట్ చేయాలని చెప్పి అని కూడా అన్నారు. అంటే ఈ రోజున సజ్జల గారు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే విధానం చూస్తే అసలు ఇంకా కూడా వీళ్ళకి 11 స్థానాలు వచ్చినా కూడా వీళ్ళలో మార్పు రాలేదా అనేది మనకు నిజంగా వాళ్ళ మీద జాలి పడాలా, లేకుంటే వాళ్ళకు ఉన్న అవగాహన ఆ రకంగా ఉందా, అంతా పిచ్చి బ్యాచ్ లాగా తయారైపోయారు ఏంటి అనేది అయితే ఎవరికైనా భయం వేస్తుంది. ఇలాంటి వాళ్ళు రాజకీయంగా ఉంటే రేపు పొద్దున రాష్ట్రం అదే గతే కదా. ఎందుకంటే ఒక క్లారిటీ, ఇప్పుడు అమరావతిలో కట్టాల్సిన బిల్డింగ్ కట్టాలన్నా, నువ్వు పెట్టాలనుకున్న మావిగన్ లాంటి దానికైనా కట్టాల్సిందైతే ఒకటే కదా, ఖర్చులైతే ఒకటే కదా. మావిగన్ అని పెడితే ఖర్చులు ఎక్కడ తగ్గుతాయో చెప్పమనండి, ఎక్కడ తగ్గుతాయి? ఏదైనా సరే ప్రభుత్వానికి కావాల్సిన బిల్డింగ్లు కట్టడమే. సిఆర్డి పరిధి మీరు అన్నట్టు మచిలీపట్నం వరకు విస్తరించి ఉంది. ఇంకా నీకు ఎక్కడ వరకు నువ్వు అనటానికి ఉంటుంది? ఇప్పుడు అక్కడ కట్టే బిల్డింగ్లు కడతారు, ఇక్కడ కట్టేటివి విజయవాడలో కట్టేటివి కడతారు, గుంటూరు కట్టేటివి కడతారు. కానీ ఈ ప్రాంతానికి అంతా కలిపి అమరావతి అనే పేరు, ఆ పేరుని తీసేయాలనే ఒక మొండిగా ఒక కచ్చి, అంటే ఒక పిల్లలు కాదు, ఒక అంటే ఏదైనా తనకు దొరకనిది ఇంకొకళ్ళకు ఉంది అని అంటే దాన్ని పాడు చేసేయాలి, ఆ బొమ్మల్ని పాడు చేసేయాలి, వేరే వాళ్ళకు ఉంది అని అన్నప్పుడు దాన్ని పాడు చేసేయాలని కొంతమంది పిల్లలకు ఉంటుంది. అది వెరైటీ వ్యక్తిగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఇది అమరావతి అని కడితే జగన్మోహన్ రెడ్డి గారికి రేపు చరిత్రలో నిలిచిపోయేది నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఉండకూడదు. సో దాన్ని పాడు చేయాలి, ఈ పేరు నేను పెట్టాలి, అప్పుడు ప్రజలకి ఇది అంటారు. కానీ నువ్వు పెట్టే పేరు మూలాన రాష్ట్రానికి మంచి జరుగుతుందో లేదో కానీ చెడు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అమరావతికి పేరు మూలాన ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న మావిగన్కి
మంచి ఎటో జరగదు, కానీ చెడైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే మేడం. అయితే మరి అమరావతి అనే పేరు ఉచ్చరించకపోవడానికి కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారనే కారణంతోనేనా? ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ప్రదేశాలు చూసినా అమరావతి ప్రాంతంలోనే, అమరావతి పరిధిలోనే ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రపోజలే దీనికి కారణం అనుకోవచ్చు అంటారా? అంతే కదా! ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెడితే రేపు పొద్దున ఆయనకే పేరొస్తది. కడితే ఆయనకే పేరొస్తది. అలా అన్నప్పుడు నువ్వు చేసుండాలిగా. నువ్వు అభివృద్ధి చేసి ఈ రోజున ఒక శిలాఫలకం మీద ఇది నేను కట్టాను, నేను చేశాననే పేరు వేసుకోవచ్చు కదా! కట్టిన వాటి మీద బోర్డులు తీసేసేసి మనం చూసాం. గతంలో కూడా ఏవైతే బిల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ గతంలో కట్టినవి. అది కూడా ఉమ్మడి స్టేట్‌లో కట్టినవి. అలాంటి బిల్డింగ్స్ కూడా ఎన్టీఆర్ గారి పేరు తీసేసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టాలని చూసాం. పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది? ఎందుకంటే అవి అది వాడుక భాషలో అది అలవాటైపోయిన పేర్లుని నువ్వు తీసి పెట్టినా మళ్ళా నువ్వు ఉన్నంత వరకు ఏదో భరించారు గానీ, పెట్టినంత వరకు. తర్వాత ఎప్పుడైతే రిజల్ట్స్ పడిపోయాయో, ఎప్పుడైతే నీ రిజల్ట్స్ ఏంటని తెలిసిందో, 11 స్థానాలకు ఏ రోజైతే దిగజారిపోయి ఉన్నావో, ఆ రోజునే ప్రజల్లో వ్యతిరేకత అనేది వచ్చేసింది. అంటే అధికారం చూసుకొని నువ్వు బలుపు అనుకుంటున్నావు. ప్రజలు అది ఆ బలుపును బలుపని అనుకోవట్లేదు, వాపు అనుకున్నారు. ఆ వాపుని తీసేసేయాలనుకున్నారు. వెంటనే వాళ్ళ రియాక్షన్ కనపడుతుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించాలి. నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా ఇక్కడ నుంచి ప్రజల ఆమోదం అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా ఏ నాయకుడికైనా, ఎవ్వరికైనా కూడా ప్రజలు ఆమోదించితేనే ఒక నాయకుడు అవుతారు, ఇది అవుతారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పింది ప్రజలే నాలే అనేటట్టు వ్యక్తి. అయితే ఇప్పుడు అమరావతికి ఆల్రెడీ చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా ఈవెన్ లోకేష్ గారు వెళ్ళి కృతజ్ఞతలు తెలపడానికి వెళ్ళినా కూడా ఇంకా అమరావతి పైన ఇటువంటి కామెంట్స్ ఆగట్లేదు. మావిగన్ అని చెప్పి, లేదు అంటే వ్యయం ఎక్కువ అవుతుందని. అసలు మరి ఎలా చూడాలి ఈ అంశాన్ని? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కూడా అంటే ఒక రాష్ట్రపతి ఆమోదం వచ్చినప్పుడు కూడా ఇంకా కూడా ఒక మన రాష్ట్రపతికి విలువ లేకుండా మాట్లాడినట్టే కదా. ఇప్పుడు మళ్ళా అదే అంశాన్ని రిపీట్ మాట్లాడుతున్నామంటే ఎవరికి విలువిస్తున్నట్టు? అంటే రాష్ట్రపతి గారికి తెలియదా? లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత అక్కడ వాళ్ళకి తెలియదా? వాళ్ళు చేసింది తప్పని ఈయన నిరూపించాలని చూస్తున్నారా? రాష్ట్రపతి గారికి ఆమోదం కరెక్ట్ కాదని చెప్పాలని చెప్తున్నాడా? ఇవన్నీ పెద్దలందరూ కూడా చూస్తూనే ఉంటారు కదా. అంటే నీ ఉద్దేశం ఒకటి ఇక్కడ ఒక సైకోయిజం లాగానే అనిపిస్తుంది ప్రజల్లో కూడా. ఎందుకు అసలు అమరావతి ఒక నగరాన్ని నిర్మించుకోవటానికి ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాదా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. ఎందుకు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నాడు? ఎందుకు దాని అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు? ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది? మన సొంత నగరం, ఏ అపోజిషన్ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఏమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ వ్యక్తులే కాదు, ఇండియన్స్ అందరికీ ఏమనిపిస్తుంది? మన ఇండియాలో ఒక భాగం అభివృద్ధి చెందుతూ ఉంటే సంతోషించాల్సింది ఎవరు? యాజ్ ఎ ఇండియన్గా అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. కానీ ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా అభివృద్ధి పరంగా ఎందుకు ఇష్టపడట్లేదు? అది కూడా ఆయన గతంలో సీఎంగా చేసిన వ్యక్తి, ఒక మాజీ సీఎంగా చేసిన వ్యక్తి ఎందుకు అభివృద్ధి అనేది జరుగుతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అరే నీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో నువ్వు చేసుని ఉండొచ్చు కదా. నువ్వు చెయ్యకపోగా ఈ రోజున అభివృద్ధిని అడ్డుకోనే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఇది ప్రజలకి అర్థమవుతూనే ఉన్నాయి. దాన్ని ఇప్పుడు నువ్వు పేర్లు పెట్టుకొని నీ ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టేసుకుంటే అది నీ ఇంటి వరకు, నీ ఇంట్లో వాళ్ళు పిలుచుకోవటం వరకు నీ వరకే ఉంటుంది. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో నువ్వు పెట్టిన పేరుకి ఒక ఆమోదం వస్తుందా అని అనుకుంటే నువ్వే ఆలోచించు. అట్లీస్ట్ నీ నాయకులకైనా అనిపిస్తుందా? వాళ్ళు నీ ముందు బలవంతంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి తలబట్టుకుంటున్నారు. అరే ఈ మాటను మనం ప్రజల్లో తీసుకెళ్తే రేపు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే కొడతారేమో అనే భయంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఏ ఆలోచన అయితే ఇదైతే ఆయన పాలసీగా తీసుకుంటున్నారో దాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలంటే నాయకులు భయపడుతున్నారు ఈవేళ. అలాంటి సిచ్యువేషన్ ఎవరు నెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే నెడుతున్నారు. సో వీటికన్నిటికీ కూడా వాళ్ళ నాయకులకే ఇష్టం లేని విషయం ఇది. సో ఏదో ఆయన బలవంతం మీద ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి వాటిని ఆమోదించారని అనిపిస్తుంది. ఓకే మేడం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.